హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం. వైఎస్ఆర్సీపీ మద్దతు కోరుతూ జగన్కు కేంద్ర మంత్రి ఫోన్. రాజ్నాథ్ సింగ్ కోల్ టు వైఎస్ జగన్. ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఏపీ మాజీ సీఎం జగన్తో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడారు. రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని పరిశీలించి ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని కోరారు. దీనిపై పార్టీ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని జగన్ తెలిపారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఖరారయ్యారు. ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నడ్డా విపక్షాలకు పిలుపునిచ్చారు. రాధాకృష్ణన్ దక్షిణాది బీజేపీలో సీనియర్ నాయకుడు కావడంతో ఆయనకు అవకాశం దక్కింది. జగన్కు రాజ్నాథ్ సింగ్ ఫోన్ కాల్. వైసీపీ మద్దతు కోరిన కేంద్ర మంత్రి పార్టీ నేతలతో మాట్లాడాలన్న జగన్. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్కు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికపై జగన్తో మాట్లాడారు. రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని కోరారు. బీజేపీ నుంచి వచ్చిన ఈ ప్రతిపాదనపై పార్టీ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని జగన్ రాజ్నాథ్ సింగ్కు తెలిపారు. జగన్ ఇటీవల ప్రెస్ మీట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టార్గెట్గా విమర్శలు చేశారు. దీంతో బీజేపీ చేసిన ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. వైఎస్ఆర్సీపీ లోక్సభలో 4, రాజ్యసభలో 7 ఎంపీలు ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఖరారయ్యారు. ఆదివారం సాయంత్రం బీజేపీ కార్యాలయంలో ప్రధాని మోదీ, అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. ఆయన తమిళనాడుకు చెందినవారు. సిపి రాధాకృష్ణన్ గతంలో జార్ఖండ్ గవర్నర్గా పనిచేశారు. ఆ సమయంలో తెలంగాణ గవర్నర్గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న ఓబీసీ నేత. తమిళనాడులోని గౌండర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. రాధాకృష్ణన్ 2 సార్లు కోయంబత్తూరు నుంచి లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నడ్డా విపక్షాలకు పిలుపునిచ్చారు. ఎన్డీఏకు లోక్సభ, రాజ్యసభలో బలం ఉండటంతో రాధాకృష్ణన్ ఎన్నిక లాంఛనమే అని టాక్ వినిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల నాయకులకు తగిన ప్రాధాన్యం ఇచ్చేలా బీజేపీ సిపి రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది. రాధాకృష్ణన్ దక్షిణాది బీజేపీలో సీనియర్ నాయకుడు. ఆర్ఎస్ఎస్ మద్దతు కూడా ఉంది. 2026లో తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. ఈ కారణాల వల్ల బీజేపీ రాధాకృష్ణన్ను వైపు మొగ్గు చూపిందా అనే చర్చ జరుగుతోంది. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి పదవి నుంచి దిగిపోయాక దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా అంటున్నారు. తనను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినందుకు ప్రధాని మోదీ, బీజేపీ, ఎన్డీఏ పక్షాలకు రాధాకృష్ణన్ ధన్యవాదాలు తెలిపారు. దేశానికి సేవ చేసే అవకాశం కల్పించారని, తనపై ఉంచిన నమ్మకానికి భావోద్వేగానికి గురయ్యానన్నారు. దేశం కోసం తన తుదిశ్వాస వరకు పనిచేస్తానన్నారు.